This music is the Andhra Pradesh Special Police Brass Band Contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. APSP Brass Band Contingent is commanded by Sri T.V. Ramana ARSI and Sri S. Srinivasulu ARSI. ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి సెక్రటరీ. దీనికి నేతృత్వం వహిస్తున్నది కావూరి కృష్ణారెడ్డి, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి, గుంటూరు. అగ్ని ప్రమాదాలు మరియు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి వాటిని పూర్తిగా నివారించడంలోనూ ప్రజల సెప్టెంబర్ నెలలో విజయవాడలో సంభవించిన బుడమేరు వరద సమయంలో రిస్క్ బోట్లు, రెస్క్యూ బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి ప్రజలకు ఆహారం, నీరు, పాలు, ఔషధాల సరఫరా మరియు ఇతర విధులు చేయటం ద్వారా జాతీయోత్సవాల సందర్భంగా వందే మాతరం యొక్క చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక, దేశభక్తి ప్రాధాన్యతలను సమగ్రంగా ప్రతిబింబిస్తూ జాతి ఆత్మను కళాత్మకంగా ఆవిష్కరిస్తూ 3 వేదికలలో కూడిన త్రివర్ణ పతాకం థీమ్తో ఈ శకటాన్ని రూపొందించారు. జాతీయ పతాకంలోని రంగులు చిన్న సహాయం కూడా భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తుంది. రాష్ట్రంలోని పేదల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద కుటుంబాలకు మెరుగైన భవిష్యత్ అందించాలన్న సత్సంకల్పంతో జీరో పావర్టీ 4 P4 అంటే ప్రభుత్వం, మహిళా సాధికారత మరియు గ్రామీణ అభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, వ్యాధిగ్రస్తులకు 10,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్ అందిస్తూ వాటిని నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే అందించే విధానాన్ని ప్రారంభించింది. కీలకమైన జనం సామాజిక భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా జనాభా నిర్వహణ మార్గదర్శక రూపకల్పనను సిద్ధం చేసింది. ఈ రూపకల్పన స్వర్ణాంధ్ర విజన్ 2047 జాతీయ విధానాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కు అనుసంధానంగా రూపొందించింది. ఇందులో 4 ప్రధాన అంశాలు ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ సేవ ద్వారా తల్లి మరియు శిశువులకు సేవలు అందిస్తోంది. ఆలోచన, దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణ వైపు దృఢమైన అడుగులు వేస్తోంది. జనాభా నిర్వహణ కాకుండా దేశానికే ముందు నడిపించే శక్తిగా పేర్కొన్నారు. ఈ ఆలోచనకు 5 ముఖ్యమైన మూల స్తంభాలు: సహాయక సంతానోత్పత్తి వ్యవస్థ, ముందస్తు ఆరోగ్య సంరక్షణ, నిరంతర నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ ఉత్పాదకంతో మహిళలకు ప్రోత్సాహం, చురుకైన క్రియాశీల వృద్ధాశ్రమం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ శాఖ సెక్రటరీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఫ్యూచర్ రెడీ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్మెంట్ శాఖ ప్రధాన భూమికను పోషిస్తోంది. గత 12 నెలల్లోనే 4 లక్షల మందికి పైగా వ్యక్తులు శిక్షణ పొందగా 1.45 లక్షల మంది ఉపాధి అవకాశాలు స్కిల్ హబ్లు పనిచేస్తున్నాయి. వీటిలో 33,352 మంది శిక్షణ పొందారు. PMKVY 2.0 నుంచి 4.2 పథకం క్రింద 80,895 యువతకు శిక్షణ, 33,715 మందికి ప్లేస్మెంట్స్ అందజేయడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది మానవ వనరుల అభివృద్ధి శాఖ సెక్రటరీ. అక్షరంతో పునాది, ఆవిష్కరణలతో భవిష్యత్తు, విద్యా వికాసం, నైపుణ్య ప్రకాశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో సమగ్ర మార్పు, ఆధునికత గ్యారంటీ క్రింద 3వ తరగతి వరకు ప్రతి విద్యార్థి చదవటం, రాయటం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధించేందుకు చర్యలను తీసుకుంటోంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది పరిశ్రమల శాఖ శకటం. పెట్టుబడుల ద్వారా ఉపాధి, పెట్టుబడులు, ఉపాధి ఆవిష్కరణ అనే త్రివేణి సూత్రంతో పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది కూటమి ప్రభుత్వం. ప్రధాన విధానంగా తీసుకొని మన ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం. 10 సూత్రాలలో ఒకటిగా పెట్టుబడుల ద్వారా ఉపాధిని సృష్టించే విధానంగా ఈ శకటం రూపుదిద్దుకుంటోంది.
అదిగో ఇప్పుడు మన ముందుకు అంగరంగ వైభవంగా కదిలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ వారసత్వం, ప్రకృతి, సాహస యాత్రల యొక్క పయానం, రాష్ట్ర సాంస్కృతిక వైభవం, ప్రకృతి అందాలు, సాహస అనుభవాలు. ఆంధ్రప్రదేశ్ జర్నీ త్రూ హెరిటేజ్, నేచర్ అండ్ అడ్వెంచర్ అనే థీమ్ తో రూపొందించిన ఈ శతకం రాష్ట్రాన్ని సమగ్ర పర్యాటక గమ్యస్థానంగా ప్రపంచానికే పరిచయం చేస్తోంది. రాష్ట్రాన్ని పూర్తిగా కరువు రహితంగా మార్చే దిశగా ఒక సమగ్ర సమీకృత నీటి భద్రత ప్రణాళికతో మన ముందుకు వస్తోంది జల వనరుల అభివృద్ధి శాఖ శకటం. నీటి భద్రత, శాస్త్రీయ ప్రణాళిక, కరువు నివారణ అనిపజేస్తోంది. శకటం యొక్క మొదటి భాగంలో ఆనకట్టలు, నీటి నిల్వలు, రెండవ భాగంలో నదుల అనుసంధానం, మూడవ భాగంలో చైన్ లింకేజ్ సిస్టమ్, నాలుగవ భాగంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. మైక్రో ఇరిగేషన్ శకటం. ప్రతి బిందువుకు అధిక పంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్ డ్రాప్ మోర్ క్రాప్ నుంచి పర్ డ్రాప్ మోర్ రిటర్న్స్ వైపు అడుగులు వేస్తూ ప్రతి నీటి బిందువును సద్వినియోగం చేస్తూ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాటిన బీజమే నేడు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న మైక్రో ఇరిగేషన్ ఉద్యమానికి మూలాధారమైంది. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది భారత జాతీయ పక్షి నాట్యమయూరి నెమలి కిలకిల రావాలతో, జాతీయ జంతువు పులి గాండ్రింపుతో అటవీ శాఖ శకటం. సమృద్ధమైన అటవీ సంపద, విస్తారమైన సముద్ర తీర రేఖ, విభిన్న జీవ వైవిధ్యంతో ప్రకృతి పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపూర్వత జీవ వైవిధ్యమే ప్రాధాన్యంగా నడుస్తోంది అటవీ శాఖ. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది వ్యవసాయ శాఖ శకటం. రైతుల ఆదాయాన్ని పెంచడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఆహార భద్రతను కల్పించడం మరియు వాతావరణ మార్పులకు తట్టుకుని వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రైతు వ్యవసాయ సాంకేతికత ఫార్మర్ అగ్రిటెక్ ను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వికసిత్ భారత్ 2040 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంక పెట్టుకోవడం జరిగింది. ఇందులో వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రధాన సూత్రం ఫార్మర్ అగ్రిటెక్ అంటే రైతును కేంద్ర బిందువుగా చేసుకొని సాంకేతికత ఆధారిత సుస్థిర వ్యవసాయ మార్పు, రైతు ఆదాయం పెంపు కోసం ప్రభుత్వం పంచసూత్రాలను ఇమిడి చేసింది. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ యొక్క మత్స్య శాఖ శకటం. ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా, బ్లూ రెవల్యూషన్ వైపు మన ఆంధ్రప్రదేశ్ ప్రయాణం. కూటమి ప్రభుత్వం చేపట్టిన సుస్థిర మత్స్య పద్ధతులు భారతదేశంలో బ్లూ రెవల్యూషన్ కి మార్గదర్శకంగా నిలిచింది. రాష్ట్రంలో చేపల పెంపకం, సముద్ర జీవ సంరక్షణ వంటి కార్యక్రమాలను ఈ శకటం మనకు చూపిస్తోంది. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి, బలమైన పోర్ట్ నెట్వర్క్, బలమైన మౌలిక వసతుల కల్పనతో ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక వాణిజ్య కేంద్రంగా ప్రపంచ లాజిస్టిక్స్ రంగంలో ప్రముఖ స్థాయిటర్ల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశ వాణిజ్యానికి వెన్నెముకగా ఎదుగుతోంది రాష్ట్రం. ప్రస్తుతం రాష్ట్రంలోని 5 ప్రధాన ఓడరేవుల ద్వారా ప్రతి సంవత్సరం 152 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ CRDA శకటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన 10 సూత్రాలలో గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ముఖ్య అంశం. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిని కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. ఏపీ CRDA మరియు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రంక్ ఇన్ఫ్రా పనులు వేగంగా జరుగుతున్నాయి. రహదారులు, రైలు మార్గాలు, పోర్టులు, విమానాశ్రయాల మధ్య సమన్వయంతో మల్టీ మోడల్ కనెక్టివిటీ కల్పిస్తోంది ఏపీ CRDA. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది నెట్ క్యాప్ ఇంధన శాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ ను 2040 కోట్ల క్లీన్ ఎనర్జీ పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉద్యోగాలను, గ్రామాలకు ఆర్థిక సుస్థిరతను కల్పిస్తోంది ఇంధన శాఖ.
ఇప్పుడు మన ముందుకు వస్తోంది చేనేత మరియు జౌళి శాఖ శకటం మ్యాజిక్ వీవ్స్ ఆప్కో సుస్థిర వినూత్న కార్యక్రమం. ఈ కార్యక్రమం సమాజ చర్చలకు ఒక సుస్థిర వేదికగా నిలుస్తోంది. అనాథలు మరియు బలహీన వర్గాల పిల్లలకు బ్యాక్ స్టిచ్చింగ్, కటింగ్, డిజైనింగ్, నాణ్యత, ఖర్చులెక్కింపు వంటి శిక్షణలు అందిస్తోంది. చైల్డ్ వెల్ఫేర్ సంస్థలు మరియు తయారైన ఉత్పత్తులను తన అవుట్లెట్లు మరియు ప్రదర్శనల ద్వారా విక్రయిస్తోంది. దీని ద్వారా వారికి నాణ్యమైన పారితోషికం, ఆత్మవిశ్వాసం, సామాజిక గౌరవం లభిస్తోంది. అనాథ బాలలను సృజనాత్మక భాగస్వామ్యులుగా మలచడమే ఈ యొక్క పథకం లక్ష్యం. అదిగో అంగరంగ వైభవంగా మన ముందుకు వస్తోంది. ఉత్తరం సాధించిన ఉద్యాన విజయాలను, గ్రామీణ ఆర్థికాభివృద్ధి, పర్యావరణ సంరక్షణ, రైతు సంక్షేమాన్ని ఈ శకటం ప్రతిబింబిస్తుంది. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ అనే భావంతో అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శకటం. 2047 నాటికి ప్రతి పౌరుడికి శుభ్రమైన పరిసరాలు, పచ్చదనం, ఆరోగ్యవంతమైన జీవనం, ఆర్థిక సంపద మరియు ఆనందమయ భవిష్యత్తు అందించాలని స్వర్ణ పంచాయతీ, స్వచ్ఛ పంచాయతీ, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలనే దృఢ సంకల్పంతో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో ప్రతి ఈ ఆర్మీ వాళ్ళు సిన్సియర్గా చేస్తున్నారు. వాళ్ళు చూడు, ఆర్మీ వాళ్ళు అయ్యే సిన్సియర్గా చేస్తున్నారు. వాళ్ళు చూడు, కష్టపడి నడుతున్నట్టు నడుతున్నారు. జరిగిపోయాడు